Hi everyone, welcome back to my channel. In today's video, I want to discuss some example problem of slope deflection method. See here, this is the given problem. Analyze the two-span continuous beam as shown in the figure by slope deflection method and draw bending moment, shear force diagrams and deflection curve. And here they have given Young's modulus is same throughout. Okay, this is the given problem. Once here ఏమన్నారు, అనలైజ్ ద టూ స్పాన్ కంటిన్యూస్ బీమా కాదా, ఇది మోర్ దాన్ వన్ స్పాన్ అంటే ఏంటి, ఇది టూ స్పాన్స్ ఉన్నాయి, ఇది కంటిన్యూస్ బీమ్. స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో అనలైజ్ చేసి షియర్ ఫోర్స్, బెండింగ్ మొమెంట్ అండ్ డిఫ్లెక్షన్ కర్వ్ డ్రా చేయమంటున్నారు. నెక్స్ట్ వాట్ దే హ్యావ్ గివెన్ యంగ్స్ మాడ్యులస్ ఈ సేమ్ త్రూ అవుట్. అంటే ఏంటి యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటిది, ఈఐ. నోటేషన్ ఏంటి అంటే ఈఐ. కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఈఐ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ఇస్తారు. ఈఐ ఈజ్ ఈక్వల్ టు హియర్ ఈఐ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నా, యంగ్స్ మాడ్యులస్ ఈ సేమ్ త్రూ అవుట్ అన్నా సేమ్ అనమాట. దిస్ ఈజ్ ద గివెన్ ప్రాబ్లం. స్టెప్స్ అనేది మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సో వన్స్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియో. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? డిటర్మైన్ కైనమాటిక్ indeterminacy. This is my first step. Okay, కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే వేటి కనుక్కోవాలి. ఫిక్స్డ్ సపోర్టు, ఇది వచ్చేసరికి రోలర్ సపోర్ట్, ఇది ఫిక్స్డ్ సపోర్ట్, రైట్. సో ఫస్ట్ ఫిక్స్డ్ సపోర్ట్కి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 0. సెకండ్ వచ్చేసరికి రోలర్ ఉంది. రోలర్ వచ్చేసరికి దిస్ ఈజ్ మై డయాగ్రామ్. రోలర్కి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఇలా రాయండి, సిన్స్ యాక్సియల్ ఫోర్సెస్ ఆర్ నెగ్లెక్టెడ్. ఏం డైరెక్ట్గా చెప్తున్నాను అనుకుంటున్నారేమోనమ్మా, నేను ఇది క్లియర్గా మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ సపోర్ట్ ఏంటది, థర్డ్ సపోర్ట్ కూడా ఫిక్స్డ్ సపోర్టే. ఫిక్స్డ్ సపోర్ట్కి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది 0. వన్స్ ఐఎమ్ సేయింగ్ హియర్ సి, ఎందుకు ఇక్కడ 0 అంటే ఫిక్స్డ్ సపోర్ట్కి ఏంటది, హారిజాంటల్ ఫోర్స్ ఉంది, వర్టికల్ ఫోర్స్ ఉంది, మూమెంట్ కూడా యాక్ట్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఫామ్ అవ్వవు ఇంకా. సో కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఈజ్ ఈక్వల్ 0. రోలర్ సపోర్ట్కి ఏం యాక్ట్ అవుతుంది, వర్టికల్ సపోర్ట్ యాక్ట్ అవుతుంది. అంటే మామూలుగా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 2, హారిజాంటల్ ఫోర్సు మూమెంట్ లేదు కాబట్టి. బట్ ఈ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో మనం తీసుకున్న అసంప్షన్ ఏంటది, యాక్సియల్ ఫోర్సెస్ ఆర్ నెగ్లెక్టెడ్. యాక్సియల్ ఫోర్స్ అంటే హారిజాంటల్ ఫోర్స్ అనేవి ఇక్కడ నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ దీనికి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది 0. సో 1 అనమాట, ఓన్లీ మొమెంట్ ఒక్కటే. ఫిక్స్డ్కి వచ్చేసరికి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 0. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటమ్మా, దిస్ ఈజ్ మై స్టెప్ 1. ఓకేనా. స్టెప్ 2, వాట్ ఈజ్ మై సెకండ్ స్టెప్ మా? సెకండ్ స్టెప్ ఏంటది, ఇక్కడ నేను స్టెప్స్ మీకు చెప్తున్నాను ఒకసారి. ఇదే వీడియో నీకు ప్రీవియస్ వీడియోలో చేశాను. సెకండ్ స్టెప్ ఏంటది, ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఫిక్స్డ్ బీమ్ అండ్ క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్ అన్నాను. సో ఆ స్టెప్ని బేస్ చేసుకుని రాస్తున్నాను చూడండి. ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఎ ఫిక్స్డ్ బీమ్ అంటే ఫస్ట్ దిస్ ఈజ్ మై స్పాన్, లోడ్ ఎంత 40, ఇక్కడ వచ్చేసరికి 20, దీని యొక్క డిస్టెన్స్ 4 మీటర్, ఇది 4 మీటర్స్. ఇక్కడ క్లియర్గా వాళ్ళు 2 మీటర్స్ అని స్పెసిఫై చేశారు. 4 - 2 ఎంత, 2 కదా. ఓకేనా. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఎంత, 6 మీటర్స్. ఓకేనా. దిస్ ఈస్ ద డయాగ్రామ్ దే హ్యావ్ గివెన్. ఏమన్నారు, సెకండ్ స్టెప్ ఏంటమ్మా, ఇక్కడ నేను సెకండ్ స్టెప్ ఏంటది, ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఎ ఫిక్స్డ్ బీమ్ అండ్ క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్. సో ఐఎమ్ రైటింగ్ దట్ ఓన్లీ హియర్. ట్రీట్ ఈచ్ స్పాన్ అంటే, సో ఫస్ట్ నేను ఇక్కడ ABC, నేను ఇక్కడ స్పాన్ AB తీసుకుంటున్నాను. ఓకే, ట్రీట్ ఈచ్ స్పాన్ అన్నారు కాబట్టి సో ఐఎమ్ ట్రీటింగ్ హియర్ ఈచ్ స్పాన్ యాజ్ ఏ ఫిక్స్డ్ బీమ్ A అండ్ B అండ్ లోడ్ ఎంత 40 kN, 2 meters, here also 2 meters, overall span is 4 meters. What they have given ma, fixed end moments are MF AB. ఇక్కడ moment MF
మొమెంట్ వచ్చేసరికి ఏంటది ఎంఎఫ్ఏబి, దీనికి మొమెంట్ ఎంఎఫ్బిఏ. ఓకేనా, ఎంఎఫ్ఏబి ఇదేంటిది, ఇక్కడ లోడ్ అనేది యాక్టింగ్ అట్ సెంటర్. వాట్ ఈస్ ద ఫార్ములా, WL/8. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్ట్ కాబట్టి మైనస్. నెక్స్ట్ వన్ ఎంఎఫ్బిఏ, క్లాక్ వైజ్ కాబట్టి WL/8. సో W ఎంత 40, L ఎంత ఓవరాల్ లెంత్ A 4/8. ఈ సైన్స్ మాత్రం రాయకుండా ఉండమక్కడమ్మా. సో ఆన్సర్ ఇట్ విల్ బీ -20. హియర్ ఇట్ ఈస్ +40 × 4/8. ఇట్ ఈస్ +20. ఓకేనా, యూనిట్స్ ఏంటది kN/m, kN/m. ఏబి అయిపోయింది, బిఏ. నెక్స్ట్ ఏంటది స్పాన్ బీసీ. వాట్ ఈజ్ మై స్పాన్ బీసీ అమ్మా? ఇక్కడ స్పాన్ ఏంటది యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సో దీన్ని కూడా ఏంటది ట్రీట్ ఈచ్ స్పాన్ అన్నాను అంటే ఇదొక స్పాన్ ఇదొక స్పాన్. ఈచ్ స్పాన్ అనేసరికి దిస్ ఈజ్ మై స్పాన్. ఫిక్స్డ్ బీమ్ అన్నారు కాబట్టి సో యూడిఎల్ యాక్ట్ అవుతుంది దీనికి కూడా. సో దీని యొక్క డిస్టెన్స్ 20 kN/m, దీని యొక్క డిస్టెన్స్ 6 అన్నారు. ఓకేనా, వీటికి కూడా ఏంటది ఎంఎఫ్ఏబి, సారీ ఏబి కాదమ్మా, ఇక్కడ ఏముంటుంది బీసీ కదా. సో ఇక్కడ బీసీ, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎంఎఫ్బిసి అండ్ ఎంఎఫ్బిసి అండ్ ఎంఎఫ్సిబి. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఎంఎఫ్బిసి. ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి దాని యూడిఎల్ ఫార్ములా ఏంటది WL²/12, రైట్. ఈ ఫిక్స్డ్ అండ్ మొమెంట్ ఫార్ములాస్ మీకు ఐడియా కన్ఫామ్గా ఉండాలమ్మా. సో దట్ -20 × L వాల్యూ ఎంత 6. సో ఇట్ ఈస్ 6² సో ఆన్సర్ ఇట్ విల్ బి ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ -60 kN/m. నెక్స్ట్ వన్ సేమ్ బీసీ కాలానే ఇంకేంటది ఎంఎఫ్సిబి. సిబి వచ్చేసరికి ప్లస్ సైన్ WL²/12. W ఎంత 20 × 6² ఇట్ ఈస్ +60 kN/m. ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, సైన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ పోర్షన్కి నెగిటివ్, రైట్ సైడ్ పోర్షన్కి పాజిటివ్. ఏ బీమ్కి తీసుకున్నా మనం ఇక్కడ ఈచ్ స్పాన్ నేను ఈచ్ స్పాన్ని ఫిక్స్డ్ బీమ్గా అనుకుంటున్నాను కాబట్టి ఇదొక స్పాన్ ఇదొక స్పాన్ అవుతుంది. ఈ స్పాన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నెగిటివ్. ఇప్పుడు ఇదొక స్పాన్ తీసుకుంటున్నాను, ఈ స్పాన్ తీసుకున్నప్పుడు ఇది కూడా లెఫ్ట్ సైడే కదా, అప్పుడు కూడా ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్. ఓకేనా, సో సెకండ్ స్టెప్ కంప్లీట్ అయింది. వాట్ ఈజ్ మై థర్డ్ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3 ఏంటది రైట్, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. స్టెప్ నెంబర్ 3 రైట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ రైట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్. ఏమేమి వస్తాయమ్మా స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్? సి హియర్, అంటే ఇక్కడ ఎన్ని స్పాన్స్ ఉన్నాయి 2 స్పాన్స్ ఉన్నాయి. ఎంఎఫ్ఏబికి అంటే ఈ ఏమన్నారు స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ 4 వస్తాయి. ఏబికి, బిఏకి, బీసీకి, సిబికి. ఓకేనా, సో నౌ ఐఎమ్ రైటింగ్ హియర్. ఇక్కడ మీరు ఇంకోటి జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే సి హియర్, ఇక్కడ మీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఈ స్పాన్కి I అనమాట. బీసీకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 2I. మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా కూడా చూసుకోవాలన్నమాట. ఈ I2I అనేది ఈ స్పాన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I, ఈ స్పాన్కి వచ్చేసరికి 2I, ట్వైస్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ స్పాన్ తీసుకున్నప్పుడు I ప్లేస్లో 2I సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ ఏంటది ఎంఏబి. ఫస్ట్ నేను దీనికి రాసుకుంటున్నాను ఎంఏబి. సో ఏమవుతుందమ్మా ఎంఏబికి ద ఫార్ములా ఈజ్ ఎంఎఫ్ఏబి +
2EI/L ఇంటూ 2θA ప్లస్ θB మైనస్ 3δ/L. ఇక్కడ డెల్టా వచ్చేసరికి దీని డెల్టా ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా రాసుకోవచ్చు అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో MAB ఈజ్ ఈక్వల్ టు MFAB మనకి ఎంత వచ్చింది ఇక్కడ? MFAB -20. సో ఐమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ హియర్. -20 ప్లస్ 2EI/L ఎంత? AB స్పాన్కి L ఎంత? 4. ఇక్కడ అయ్యేగా, సో నేను ఇక్కడ ఐని అలానే రాస్తున్నాను. L ఎంత? 4. ఇప్పుడు ఇంకోటి ఏం చూసుకోవాలంటే θA θB అనేది ఏంటి? ఈ θA అనేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కదా, మన ఫిక్స్డ్ అంటే టీటా అనేది ఏంటది? రొటేషన్. ఫిక్స్డ్ సపోర్ట్కి రొటేషన్ అనేది ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ స్లోప్ 0 కదమ్మా, సో అంటే ఏంటిది? θA 0 అనమాట. సో ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది? ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. ఎందుకనంటే బికాస్ సిన్స్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ సపోర్ట్. ఇక్కడ నేను ఇలా రాయకూడదు, ఇక్కడ రాస్తాను 0 ప్లస్ ఇది 2θAనేనమ్మా, మళ్ళీ మీరు ఇలా పెట్టానని అనుకోవద్దు. 2θA ప్లస్ θB. θB ఏంటది? θB ఇక్కడ ఏంటది? రోలర్ సపోర్ట్. అంటే ఏంటి? ఇక్కడ రొటేషన్ అనేది ఫామ్ అవుతుంది కదా, సో θB నేను ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను. డెల్టా అనేది ఏంటది? సింకింగ్ సపోర్ట్. సింకింగ్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ప్రాబ్లంలో ఎక్కడైనా సింకింగ్ అని ఇచ్చారా? అనే టర్మే లేదు. సో సింకింగ్ కూడా లేదు కాబట్టి దీన్ని కూడా -0 అని రాస్తున్నాను. సిన్స్ డెల్టా A ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ సపోర్ట్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 సిన్స్ సింకింగ్ ఈజ్ నాట్ గివెన్. ఓకేనా? అర్థమైందా? MAB. సో MAB ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? MAB ఈజ్ ఈక్వల్ టు -20 ప్లస్ EI/2 ఇంటూ θB. ఓకేనా? దిస్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నేను ఈక్వేషన్ 1గా రాసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? MBA ఏంటమ్మా ఫార్ములా? MFBA ప్లస్ 2EA/L ఇంటూ θA ప్లస్ 2θB మైనస్ 3δ/L. చూడండి, మీరు ఇక్కడ గమనించండి. 2θA అంటే ఏంటంటే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్వైస్ ఆఫ్ θA, ఇక్కడ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి θB, మిగతా అదంతా సేమే అనమాట. ఓకేనా? సో MFBA వాల్యూ ఎంత వచ్చింది మీకు? +20 ప్లస్ 2EI/L ఎంత? 4. θA ఏమవుతుంది? 0. ఎందుకు? ఫిక్స్డ్ సపోర్ట్ అని. ప్లస్ 2θB. డెల్టా సింకింగ్ సపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో 20 ప్లస్ 2 2s 4 కదమ్మా, మల్టిప్లై చేయండి. సో దట్ ఏమవుతుంది? 4 4 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఇట్ ఈస్ EI/θB. నేను ఇక్కడ క్లియర్గా రాస్తానండి. అప్పుడేమో 4 4 క్యాన్సిల్స్. MBA ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ EI/θB. దిస్ ఈజ్ మై ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? నెక్స్ట్ వన్ MBC. ఇక్కడ ఏంటది? MBC. AB అయిపోయింది, BA అయిపోయింది, BC చేయాలి, CB చేయాలి. సో MFBC స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ ఎలా రాయాలి? MFBC ప్లస్ 2EI/L ఇంటూ ఇక్కడ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? 2θB, మిగతాదంతా కాన్స్టెంట్, 2θC మైనస్ 3δ/L. ఓకేనా? MFBC వాల్యూ ఎంత వచ్చిందమ్మా మీకు? MFBC -60, రైట్? సో నేను ఇక్కడ -60 సరే BC ప్లస్ 2E. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు BC వాల్యూ ఎంత ఇచ్చారమ్మా?
మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వచ్చింది? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దే హ్యావ్ గివెన్ ఈఐ. సో దట్ నేను ఇక్కడ ఐ ప్లేస్లో ఏమనాలి? 2i బై లెంత్ ఎంత దీనికి? లెంత్ ఎంత? 6 ఇంటూ టీటా బి ప్లస్ టీటా సి అనాలి. ఇక్కడ టీటా బి అనేది ఏంటమ్మా? రోలరే, అంటే ఇక్కడ ఏంటది? రొటేషన్ ఫామ్ అవుతుంది, అంటే 2 టీటా బి ప్లస్ టీటా సి. సి దగ్గర ఏంటది? ఫిక్స్డ్ సపోర్ట్. ఫిక్స్డ్కి స్లోప్ ఉంటుందా? ఉండదు, ప్లస్ 0. నెక్స్ట్ డెల్టా సింకింగ్ సపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు, అది కూడా 0. సో దట్ -60 నేను మల్టిప్లై చేస్తాను. 2 2s 4, 4 2s 8 అనమాట. సో దట్ ఏమవుతుంది? ప్లస్ 8ei టీటా బి బై 6. ఓకేనా? ఇదే కదా ఈక్వేషన్. సో నేను ఇక్కడ మల్టిప్లై క్యాన్సిల్ చేస్తున్నాను. 2 4s 2 3s. ఓకేనా? ఎంబీసీ ఈజ్ ఈక్వల్ టు -60 ప్లస్ 4ei టీటా బి బై 3. దిస్ ఈజ్ మై థర్డ్ ఈక్వేషన్. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఏబి అయింది, బిఏ, బీసీ, సిబి కూడా చేయాలి. సో సిబి అంటే ఎంసిబి ఈజ్ ఈక్వల్ టు ఎంఎఫ్సిబి ప్లస్ 2ei బై ఎల్ ప్లస్ టీటా బి. సితో స్టార్ట్ అవుతుంది కదమ్మా, అందుకని ఏం రాయాలి? ప్లస్ 2 twice of c మైనస్ 3 డెల్టా బై ఎల్. సో ఎంఎఫ్సిబి అంటే ఏంటి? సిబి వాల్యూ మనకి ఎంత వచ్చింది? 60 వచ్చింది. 60 ప్లస్ 2e. ఐ వాల్యూ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు? బీసీ అన్న సిబి అన్న సేమే కదా, ఇట్ ఈస్ 2i. లెంత్ ఎంత? 6 ఇంటూ టీటా బి. టీటా సి అనేది ఏంటది? సి దగ్గర ఏం సపోర్ట్ ఉంది? ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది, అంటే దీనికి ఇక్కడ 0 -0. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? 60 ప్లస్ 4ei టీటా బి డివైడెడ్ బై 6. 2 2s 2 3s. సో ద ఈక్వేషన్ ఈజ్ ఎంసిబి ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 2ei టీటా బి బై 3. This is my equation number 4. Okay na? Okay. So we had completed second step and third step. Now step number 4. See here, what is my fourth step ma? నేను ఏం చెప్పాను? What is my fourth step? See here. Write joint equilibrium. Joint equilibrium. This is my fourth step. Write joint equilibrium. Joint equilibrium equation. సో జాయింట్ అంటే ఏంటమ్మా ఇక్కడ? సి హియర్, ఇప్పుడు స్టెప్స్ ఇది. సో దిస్ ఈజ్ మై ప్రాబ్లం కదమ్మా. ఈ ప్రాబ్లంలో ఏబిసి ఉంది. ఏ పాయింట్ జాయింటింగ్ పాయింట్, బి ఈజ్ మై జాయింటింగ్ పాయింట్. అంటే ఏం రాయాలి? సి హియర్, మై జాయింటింగ్ విల్ బి ఎంబిఏ ప్లస్ ఎంబిసి ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ మై జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్, రైట్? ఇదే కదా నన్ను, బి ఈజ్ మై జాయింటింగ్ పాయింట్. సో దట్ జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ వచ్చేసరికి ఒకటే వస్తుంది. ఏంటది? బిఏ ప్లస్ బీసీ. ఓకేనా? సో బిఏ ప్లస్ బీసీ అన్నారు. మనం ఆల్రెడీ మనకి ఎంబీఏ వాల్యూ వచ్చింది. దిస్ ఈజ్ మై ఎంబీఏ వాల్యూ. నెక్స్ట్ ఎంబీసీ అన్నారు. ఎంబీసీ వాల్యూ కూడా వచ్చింది. ఆ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. నౌ వీ విల్ యాడ్ దిస్ టూ ఈక్వేషన్స్. సీ హియర్, ఎంబీఏ అన్నారు. సో ఎంబీఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దట్ వాల్యూ. సి ఎంబీఏ ప్లస్ ఎంబీసీ అన్నాను కదా. 20 ప్లస్ ఈఐ టీటా బి, ఎంబీఏ ప్లస్ బీసీ అన్నాను. సో బీసీ వాల్యూ నాకు ఎంత వచ్చింది? -60 ప్లస్ అదే కదా నా వాల్యూ. సో నాకు -60 వచ్చింది కదా.
కొంచెం డిఫరెన్షియేట్ చూపించడానికి ఇలా బ్రాకెట్స్ పెట్టాను, మళ్ళీ ఇంకోటి ఏదో అనుకోవద్దు. -60 ప్లస్ 4ei θb బై 3. MBA ప్లస్ BC అన్నాను, BA వాల్యూ రాశాను, BC వాల్యూ రాశాను. ఓకేనా? నౌ వీ విల్ సాల్వ్ దిస్ ఈక్వేషన్. See here, నేను ఇక్కడ 6th స్టెప్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద 6th స్టెప్? సారీ 5th స్టెప్. సాల్వ్ ద జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. నౌ ఐఎమ్ సాల్వింగ్ మై 5th స్టెప్. 5th స్టెప్ వచ్చేసరికి solve the joint equilibrium equation. ఓకేనా? సో ఏమవుతుంది? 20 ప్లస్ ei θb మైనస్ 60 ప్లస్ 4ei θb బై 3. సో 20 మైనస్ 60 ఎంతమ్మా? -40. 4/3 వచ్చేసరికి ఇట్ ఈస్, నేను ఇక్కడ ei θb 4/3 వచ్చేసరికి ప్లస్ 1.33 ei θb. ఓకేనా? సో -40 1.33 ఇది కాన్స్టెంట్ అంటే 1 కదమ్మా, ఇట్ ఈస్ ప్లస్ 2.33 ei θb. ఓకేనా? సో దట్ -40 ఈజ్ ఈక్వల్ టు -2.33 ei θb. Minus minus cancel. So that I will get ei θb is equal to 40 divided by 2.33. So ei θb is equal to, we will get the answer 17.16. This is my ei θb value. Now substitute ei θb value in equation 1, 2, 3 and 4. MCB value ఎంత? 60 plus 2/3 60 plus 2/3 into 17.16. So you will get the value 71.44. This is the value. Okay.